చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో పూజారి దుర్బాల కాశీనాథ్ శర్మ, సర్పంచ్ నైని ప్రవీణ్ కుమార్ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో వరుణయాగం మరియు హనుమాన్ దేవాలయంలో శివలింగం, గణపతి విగ్రహాలకు జలదిగ్బంధనం చేశారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని సమీప వాటర్ ట్యాంక్ నుంచి బిందెల ద్వారా నీటిని తీసుకువచ్చి జలదిగ్బంధనం చేశారు. ఉమామహేశ్వర ఆలయం వర్ణయాగం నిర్వహించి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ పూజారి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పూజారి కాశీనాథ్ శర్మ మాట్లాడుతూ వర్షాలు కురవనప్పుడు ప్రతి ఏటా గ్రామంలో హనుమాన్ దేవాలయం, శివాలయంలో జలదిగ్బంధం చేసినట్లయితే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని గ్రామ ప్రజల నమ్మకం మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వర్షాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దేవుడి సంకల్పంతో వర్షాలు నిండుగా కురవాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పెద్దలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. ఈరోజు చందంపేట గ్రామంలో వర్షాలు వెనక్కి తిరిగి రావాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు వరుణదేవునికి వర్ణ పూజ యాగం చేయడం జరిగింది. మరియు ప్రతి సంవత్సరం వర్షాలు రాకపోతే మేము హనుమాన్ దేవాలయంలో, శివాలయంలో రాగడి మట్టితో పెట్టి శివుడు మొత్తం నిండేంత వరకు నీళ్లు పోసినట్లయితే వర్షాలు తిరిగి వస్తాయని మా నమ్మకం. కాబట్టి ఈరోజు మా గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని జలదిగ్బంధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యేక జరిగింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. మన చందంపేట గ్రామంలో శివాలయంలో ఈరోజు వర్ణ పూజ, వర్ణయాగం జరిగింది. మరి గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. మరి మనకు వర్షాలు నిండుగా ఉండాలని, పంటలు ఎల్లవేళలా మనకు సకాలంలో వర్షాలు పడి పంటలు మన చేతికి అందాలని, అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా విశేషంగా ఆరోగ్యంతో కూడి ఉండాలని కోరుకుంటూ, మనకు వర్షాలు మన గ్రామమే కాకుండా ఇతర గ్రామాలకు కూడా వర్షాలు వచ్చి అందరికి కూడా పంటలు పండి సుఖంగా ఉండాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. మీ దోర్బల కాశీనాశ్రమ చందంపేట గ్రామ పురోహితులు. శుభం భూయాత్.